నమస్తే మేడం. మేడం ముద్రగడ పద్మనాభ రెడ్డి జగన్ రెడ్డి కోసం పేరు కూడా మార్చుకున్నాడు ఆయన. ఈ రోజు ఆయన ఐసీయూలో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఆయన కూతురు బయటకు వచ్చేసేసి మా పేరు మార్చుకున్న మా నాయన జగన్ కోసము జగన్ రాలేదు అంటుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? జగన్ వాడుకొని వదిలేశారంటారు. వాడుకొని వదిలేసిందంటే మరి వదిలేసిన కింద లెక్కగా వాడుకొని వదిలేసిన లెక్కగా నాయకుడు ఆయన కోసం పని చేసినప్పుడు మరి ఆయన పరామర్శించాలి. పోయిన ఎదటాలను విమర్శించే బదులు ఆయన కోసం పనిచేసిన ఆయన కోసం ఆయన చూసుకోవాలిగా. నెక్స్ట్ దువ్వాడ మాదిరి తెలుసు కదా, ఈ దువ్వాడ ఆయన అరెస్ట్ అయ్యారనమాట. అప్పట్లో పవన్ కళ్యాణ్ లకారాలతో తిట్టాడు. ఆ కేసులో అరెస్ట్ చేశారు. భార్య పిల్లలు ఎక్కడున్నారో తెలియదు కానీ ఈమె భార్య అవుతుంది ఏమవుతుందో తెలియదు. ఆమె రోడ్లెంబడి పడి ఆయన నిడిపిల్లని ట్రై చేస్తాను. దువ్వాడ మాదిరి ఏమా పార్వతి ఆయన దేవదాసు అట్టనక తప్పు నీదే తప్పు కాబట్టి నువ్వు బుద్ధి తెచ్చుకో. మరి దువ్వాడ సీనానికి ఆపత వచ్చినప్పుడు ఆమె కాకపోతే ఇంకెవరు వచ్చి కొట్లాడతారయ్యా? భార్య వచ్చి కొట్లాడుద్దా ఏంది? ఆయన కష్టాల్లో ఉన్నాడు, కాపాడటానికి వచ్చింది. మళ్ళీ పోలీసులు సైతాన్ని పోరాడింది. అసలు ఈ అబ్బ జాగిరా అని అడిగింది. గడుసండి లేడీ కదా, అదే సామాన్లు మా బోటి వాళ్ళని అయితే గుంజి దాంటేసేవాళ్ళు కదా. ఈ మాట ప్రకారం చూసుకుంటే దిగజారిన పోలీసు వ్యవస్థ మన దివ్యల మాదిరి దెబ్బకి. నెక్స్ట్ భార్య రాలేదు కదా మేడం, ఆమె డైవర్స్ కూడా ఏం అవ్వలేదు వాళ్ళకి. డైవర్స్తో పనే ఉంది, డైవర్స్తో పర్లేదు పాలేదు, న్యాయస్థానాలే చెప్పినాయి అటుగా కలిసి ఉండొచ్చు అని. ఇంకా అది జరిగిపోయిన విషయం. అది వాళ్ళు మంచిగా ఉంటారు, మూడు పిల్లలు ఉన్నట్టు ఉంటారు. అది కాలే కానీ వచ్చిన విషయం చెప్పు నువ్వు. నెక్స్ట్ ఇంకొకటి, మన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా కాపులందరినీ ఏకం చేసే పనిలో ఉన్నారు. దువ్వాడ సీన్ అయిపోయిందా? అచ్చెన్నాయుడు అన్నేందో అనడాని దువ్వాడ సీన్ అన్న నా ఇంటికి కూడా బేకలేవని అన్నాడు. సవాళ్ళు చేసిన దువ్వాడ సీన్ అన్నకి ధైర్యానికి మెచ్చుకోవచ్చు. మన జోహార్లు దువ్వాడ సీన్ అన్నకి. మరి పార్టీలో పదవిలో ఉన్నా కూడా అచ్చెన్నాయుడు అన్న ఏం చేయలేకపోయినందుకు ఆయనకి మన సానుభూతి.